హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మయూక న్యాచురల్ ఆర్గానిక్ స్టోర్. ఈరోజు నేను మష్రూమ్ బిర్యానీ చేయబోతున్నాను. మష్రూమ్ బిర్యానీ చికెన్ బిర్యానీ కన్నా చాలా బాగుంటుంది. అసలు అది నేను వీడియోస్ చేసి చాలా రోజులైంది. అసలు ఒక 2 months నాకు కొంచెం హెల్త్ ఇష్యూ అయ్యి వీడియోస్ చేయలేదు. అసలు మళ్ళీ స్టార్ట్ చేశాను. ఇప్పుడు నా స్టైల్లో నేను మష్రూమ్ బిర్యానీ చేస్తాను. మీకు కూడా నచ్చితే ఇలా చేసుకోండి. చేసిన తర్వాత టేస్ట్ చేసిన తర్వాత ఎలా ఉందో నాకు కమెంట్ చేయండి. మరి మష్రూమ్ బిర్యానీకి ఏమేమి కావాలి చూసేద్దామా రండి. ఫస్ట్ కావాల్సింది మష్రూమ్స్. నేను 2 ప్యాకెట్స్ తీసుకున్నాను. ఇది వచ్చి మనకు తెలిసిన వాళ్ళే చేస్తారు. ఇది వాళ్ళ దగ్గర తీసుకున్నా. ఇది కొంచెం ఫ్రెష్గా ఉంటుంది. ఆ తర్వాత దీంట్లో వచ్చేసి మసాలా దినుసులు వేసాను. పట్ట, మొగ్గ, లవంగము, ఈ జాజి పువ్వు, జాజికాయ అవసరం లేదు దీనికి, షాజీరా, రాతి పువ్వు, బ్లాక్ ఇలాచి, మామూలు ఇలాచి, బిర్యానీ ఆకు ఇవి వేసాను. కొద్దిగా వేసుకోవాలి, ఎక్కువ వేయకూడదు దీనికి. అసలు ఎక్కువ వేసామంటే టేస్ట్ టోటల్ మారిపోతుంది అసలు అది. దీంట్లో నేను మష్రూమ్లో కొద్దిగా పచ్చిబడాన్ని వేస్తాను. ఇది కూడా బాగుంటుంది. ఆ తర్వాత ఆనియన్స్, టమోటా. ఇక్కడ వచ్చేసి నేను ఆల్రెడీ 2 టమోటాలు, తెల్లగడ్డ, అల్లం వేసి పేస్ట్ చేసాను. దీన్ని ఇలా చేసుకుంటే బాగుంటుంది. ఆ తర్వాత పచ్చిమిర్చి వచ్చి కట్ చేయకూడదు యాక్చువల్గా. దీన్ని ఏం చేయాలంటే జస్ట్ ఇలాగా చూడండి, ఇలాగా ఒక ఘాటు పెడితే చాలు, టేస్ట్ బాగుంటుంది. కొత్తిమీర, నెయ్యి, ఆయిల్ 2 మిక్స్ చేసాను. దీంట్లో నేను నెయ్యి 1 స్పూన్ వేసాను. పెద్ద స్పూన్తో 1 స్పూన్ వేసాను దీన్ని నేను. టేస్ట్ బాగుంటుంది. ఎక్కువ కూడా వేసుకోవద్దండి. నెయ్యి ఎక్కువ వేసారంటే టేస్ట్ టోటల్ మారిపోతుంది అసలు. మళ్ళీ కొద్దిగా పసుపు, ఇది ధనియాల పొడి, మిరప్పొడి, గరం మసాలా, ఇది సాల్ట్. ఇవి ఇంకా చేసేద్దామా. ఇది వచ్చేసి పెరుగు పచ్చడి చేద్దామనేసి పెట్టాను. ఇది పెరుగు పచ్చడికి. దీంట్లో అల్లం తెల్లగడ్డ పేస్ట్ కొద్దిగా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది పెరుగు పచ్చడి. ఈ గరం మసాలా, గరం మసాలా, నెక్స్ట్ వచ్చేసి ఈ మిరప్పొడి, ధనియాల పొడి, ఈ పసుపు పొడి, ఇలాంటి ప్రోడక్ట్స్ అంతా మన మయూక స్టోర్స్లోనే ఉంటుంది. ఇది మా ప్రోడక్ట్స్, ఇది మేము చేసిన ప్రోడక్ట్స్. ఇవి చూడండి, న్యాచురల్గా చూడండి. ఈ మిరప్పొడి అనేది మరి రెడ్గా ఉంటే దాని కలర్ వేసినట్టు అర్థం. ఇది కలర్ వేయలేదు, ఇది న్యాచురల్గా ఉంటుంది. పెనం పెట్టేసుకుందాము. ఆయిల్, నెయ్యి దీంట్లో వేసాను నేను. ఆయిల్, నెయ్యి దీంట్లో వేసాను. ఇంచుమించు ఒక పెద్ద స్పూన్తో ఒక 3 స్పూన్లు వస్తుంది. ఇది 2 కలిపినారంటే. కొద్ది వేడేమనేది ఆయిల్. దీంట్లో ఇంకా ఈ మసాలా దినుసులు వేసేద్దాం. ఈ మసాలా దినుసులను కూడా ఎక్కువ మాడనియద్దు. ఎక్కువ ఇదేంటంటే ఎక్కువ వేడైపోయిందంటే ఈ నూనె అనేది మసాలా దినుసు మాడిపోతే టేస్ట్ వేరేగా వస్తుంది. ఇది ఎక్కువ కూడా వేగకూడదు. అది హాఫే వేగాలి, అప్పుడు కమ్మగా ఉంటుంది బిర్యానీ. ఇప్పుడు ఆనియన్ వేసేద్దాం. ఆనియన్స్ కూడా కొద్దిగా బ్రౌన్గా మార్చే చాలు. ఎక్కువ బ్రౌన్ అయితే కూడా బాగోదు. కొద్దిగా బ్రౌన్ అయితే చాలు. ఇలాగా బ్రౌన్ కలర్ వస్తే చాలు. టమోటా వేసేద్దాం. అల్లం తెల్లగడ్డ పేస్ట్ వేసేద్దాం. దీంట్లోనే అల్లము, తెల్లగడ్డ, టమాటో కూడా వేసేస్తాను కొద్దిగా. స్టేజ్లో వేసేయాలి, ఎందుకంటే కొంచెం లేట్ అవుతుంది కదా ఉడకడానికి. అది మష్రూమ్ కన్నా కొంచెం లేట్ అవుతుంది కాబట్టి దీంట్లో వేస్తే తొందరగా ఉడుకుతుంది. అప్పుడు కరెక్ట్గా సరిపోతుంది. మష్రూమ్తో పాటు ఇది ఉడికిపోతుంది. లేట్గా వేసారంటే మళ్ళీ ఉడకదు సరిగా. పచ్చిమిరపకాయ వేసేద్దాం ఇప్పుడు. దాంతోపాటు
సాల్ట్ వేద్దాం, కొద్దిగా వేసుకోండి సాల్ట్ చాలు. మళ్ళీ రైస్లో వేసుకుంటాం సాల్ట్. దీనిలో కొద్దిగా పసుపు వేద్దాం, కొద్దిగా వేసుకోవాలి పసుపు, కలర్ బాగుంటుంది పసుపు వేసుకున్నానంటే. అప్పుడే చెప్పడం మర్చిపోయినా, ఇది పెరుగు, ఇది 1 స్పూన్ చాలు పెరుగు. మష్రూమ్ బిర్యానీకి పుదీనా వేయకూడదు, పుదీనా వేసారే టేస్ట్ మారిపోతుంది. చికెన్ బిర్యానీకి మాత్రమే కుష్కాకి అలాంటి వాటికి పుదీనా వేయాలి. మష్రూమ్ బిర్యానీకి పుదీనా వేసి టేస్ట్ మారిపోతుంది, మష్రూమ్ ఫ్లేవర్ రాదు. మరి కొద్దిగా ధనియాల పొడి, గరం మసాలా, మిరప్పొడి కొద్దిగా వేసుకోండి. మిరప్పొడి చాలా కొత్త మళ్ళీ వేసుకోవచ్చు. మనం రైస్కి బియ్యం తీసుకుంటున్నాం. ఇప్పుడు బియ్యం వచ్చేసి ఎక్కువ నానకూడదు. ఇది ఎక్కువ నానితే మళ్ళీ మెత్తగా అయిపోతుంది, ఎక్కువ నానకుండా ఉండాలి. నేను ముందు కూడా చెప్పాను, 1 గ్లాస్ కన్నా నేను ఎక్కువ తీసుకుంటాను. ఈ తల కొట్టేసి ఇంకా రైస్ ఉంది చూడండి, ఇక్కడ ఎక్కువ తీసుకున్నానంటే 2 గ్లాసులు నీళ్ళు పోస్తే కరెక్ట్గా సరిపోతుంది. అప్పుడు రైస్ అనేది పల వస్తుంది. అసలు దీన్ని వాష్ చేసుకుందాం 2 టైమ్స్. రెండు గ్లాసులు పోసుకుంటే చాలు, నీళ్ళు సరిపోతుంది వాటర్ దీనికి. అలాగే మేము స్టోర్ తొందరలోనే ఓపెన్ చేస్తాము. అన్ని నేషనల్ ప్రోడక్ట్సే మేము అందిస్తాము మీకు అందరికీ. మమ్మల్ని నమ్మి మీరు ప్రోడక్ట్ కొనవచ్చు. ఒకవేళ ఏది బాగాలేకపోతే కూడా రిటర్న్ తీసుకున్నాను ప్రోడక్ట్ను. మమ్మల్ని నమ్మి ప్రోడక్ట్ కొనండి. మీకు కొనుక్కొచ్చిన ప్రోడక్ట్ కన్నా మేము ఓన్ ప్రిపేర్ చేసే మసాలా మంచి టేస్ట్ ఉంటుంది. అసలు అది మంచి ఫ్లేవర్ వస్తుంది మనం చేసే ప్రోడక్ట్. ఎందుకంటే మనము అప్పటికప్పుడే ఒక 1 మంత్ వచ్చేస్తాం కాబట్టి అన్ని ప్రోడక్ట్ టేస్ట్ బాగుంటుంది, కలర్ బాగుంటుంది, వాసన అనేది రాదు. అసలు మీరు బయట వరకు వచ్చేది ప్యాకింగ్ చేసేస్తారు మొత్తం. అది వాళ్ళు ఎప్పుడు చేస్తారో తెలియదు మనకి, కానీ పైన మనం మ్యానుఫ్యాక్చరింగ్ చేసి చూస్తాం. అసలు అది ఆ ప్రోడక్ట్ ఎప్పుడు అప్పుడే చేశారని మనకు తెలియదు. అసలు అది మా ప్రోడక్ట్ వచ్చేసి మీరు నమ్మి కొనుక్కోవచ్చు. టేస్ట్ కూడా బాగుంటుంది. అన్ని ప్రోడక్ట్స్ మన దగ్గర అన్ని క్వాలిటీగా ఉంటుంది, కొనుక్కోవచ్చు, అన్నీ కొనుక్కోవచ్చు. ఇప్పుడు రైస్ పెట్టేద్దాం. రైస్ పెట్టి స్టవ్ వండి చేసామంటే అది ఉడుకుతూ ఉంటుంది రైస్. దీంట్లో వేస్తే సరిపోతుంది. ఇది కూడా దగ్గరకు వచ్చేసింది కదా, ఆయిల్ బయట వచ్చేసింది. ఆయిల్ బయట వచ్చిందంటే ఇంకా వేసేయచ్చు, మనం మష్రూమ్ వేసేయచ్చు. కొత్తిమీర వేసేసేయండి లాస్ట్లో. మష్రూము ఎక్కువ వేయించకూడదు. వేయించారంటే ఆ నీళ్ళు అనేది బయట వచ్చేస్తుంది, అప్పుడు టేస్ట్ బాగుంటుంది. మళ్ళీ అది జస్ట్ ఇలా కలబెట్టేసి వదిలేసేయాలి అంతే. అది నీళ్ళు వచ్చేదాకా దీన్ని ఉంచకూడదు. మష్రూమ్ కూడా చూసే బాగుండదు వాటర్ బయట వచ్చిందంటే. చూడండి ఇంతే చాలు, ఇంకా స్టవ్ ఆఫ్ అయ్యొచ్చు మనం. మష్రూమ్ కొంతమందికి నచ్చదు, కొంతమందికి బాగా తినేవాళ్ళు ఉన్నారు. మష్రూమ్ దీని ఫేవరెట్స్ చాలామంది ఉన్నారు. చాలు కలిపేసి ఇంకా మనం ఆపేయచ్చు. ఇంకా ఈ రైస్ చూడండి ఇలా గట్టిగానే ఉండాలి. ఇది వాటర్ అనేది బయట రాకుండా ఉంటే ఇలా బాగుంటుంది. చిన్నగా అయిపోతుంది వాటర్ బయట వచ్చింది మష్రూమ్, చూసే బాగోదు. ఇప్పుడు దీంట్లో వేసేద్దాం. దీంట్లో వేసేసి
ఇది ఉడుకుతుంది. ఇది కొంచెం డ్రై అయిపోయినాక దమ్ పెట్టేద్దాం దీన్ని. సాల్ట్ తక్కువ ఉంది, ఎప్పుడో కొద్దిగా వేసాం కాబట్టి మళ్ళీ వేద్దాం కొద్దిగా సాల్ట్ ఇప్పుడు. ఇది చూడండి, ఇలా ఈ స్టేజ్కి వచ్చినాక దమ్ పెట్టేసేయాలి. ఇది నేను ఒక 20 మినిట్స్ పెడతాను దీన్ని. నేను వేసుకున్న రైస్ వచ్చేసి జస్ట్ సోనా మసాలా రైసే వేసుకున్నాను నేను. అదే బాగుంటుంది ఈ రైస్, ఈ బిర్యానీకి. మూత పెట్టేసి దమ్ పెట్టేయాలి. ఒక 20 మినిట్స్ ఉంటే చాలు. ఇది సిమ్లో పెట్టేస్తాను దీన్ని. దమ్ పెట్టేసాను 20 మినిట్స్. 20 మినిట్స్ అది ఆఫ్ చేసాను దీన్ని. మళ్ళీ ఒక 20 మినిట్స్ నేను దీన్ని అట్లే వదిలిపెట్టేస్తాను. అది బాగా కొంచెం ఇది రావాలి కాబట్టి చూద్దాం ఎలా వచ్చిందనేసి. మష్రూమ్ బిర్యానీ చాలా బాగా వచ్చింది కదా బిర్యానీ. అసలు చూడండి, మనము 20 మినిట్స్ ఉంచేసి దమ్ము ఇంకో 20 మినిట్స్ వదిలిపెట్టామంటే ఇలా వస్తుంది, పల అని వస్తుంది. అప్పటికప్పుడు ఓపెన్ చేయకూడదు. ఎమ్మి మష్రూమ్ బిర్యానీ. ఇలా మనము మష్రూమ్ అనేది లాస్ట్లో వేసి అలా పెట్టేసామంటే ఈ మష్రూమ్ ఫ్లేవర్ వస్తుంది. మీరు ఆ వాటర్ వచ్చేదాకా అలానే పెట్టేశారంటే ఆ ఫ్లేవర్ రాదు, మష్రూమ్ ఫ్లేవర్ రాదు. మళ్ళీ మష్రూమ్ బిర్యానీ కొద్దిగా టేస్ట్ చేద్దాం ఎలా ఉందనేసి. దీనికి మసాలా కూడా తక్కువ వేసుకోవాలి, ఎక్కువ వేసుకోకూడదు. మసాలాలు కూడా ఎక్కువ వేసుకున్నామంటే అది ఒకలాంటి ఘాటు వస్తుంది. అంత ఘాటు ఫ్లేవర్ దీనికి బాగోదు, అస్సలు బాగోదు. మన మష్రూమ్ ఫ్లేవర్ తగ్గిపోతుంది అది అలా వేసుకున్నారంటే. చాలు, ఇది కొద్దిగా రైతా వేసుకున్నాం. టేస్ట్ చేద్దామా ఎలా ఉందని మష్రూమ్ బిర్యానీ. చూడండి, ఒక్క మష్రూమ్ తీసుకొని కొద్దిగా రైస్ తీసుకొని, అప్పుడు వేడిగా ఉంది. చాలా బాగుంది మష్రూమ్ బిర్యానీ. కరెక్ట్గా అయిపోయింది, అన్నీ ఎక్కువ ఘాటు లేకుండా. ఫ్లేవర్ బాగుంది, కమ్మగా ఉంది, ఎక్కువ కారం కూడా లేదు అసలు. ఇలా మీరు కూడా ట్రై చేయండి ఒకసారి, చాలా చాలా బాగుంటుంది. అలానే మా మయూక ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీకు తెలిసిన వాళ్ళకందరూ కూడా షేర్ చేయండి. మా మయూక స్టోర్లో మీకు కావాల్సిన ప్రోడక్ట్స్ కూడా మేము ఏమున్నాయి ఆల్రెడీ మెనూ పెట్టాము. తొందరలో స్టోర్ ఓపెన్ చేస్తున్నాము. మీకు కావాల్సినవి ఆన్లైన్లో తీసుకోండి, లేకపోతే మా స్టోర్కి విజిట్ చేయండి ఒకసారి వచ్చి. చాలా బాగుంటాయి. థ్యాంక్ యూ.